ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ కామర్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా ప్రాఫిట్ వస్తాయి, డబ్బులు ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేస్తే మనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది ఈ వీడియో కంటెంట్ ఏంటంటే బేసిక్స్ డీటెయిల్స్ చెప్తాను. ఈ కామర్స్ బిజినెస్లో ఎలా ఉంటుంది అండ్ ఎలా ప్రాఫిట్ వస్తుంది అండ్ రిటర్న్స్, ఇంకా కాస్ట్, షిప్పింగ్ అవి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఈ లైక్ కొట్టడం వల్ల ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అని. ఇంకా కొత్తగా మన వీడియోలు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కామర్స్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనకు జిఎస్టీ ఉండాలి, ఇంకా ఆధార్ కార్డు, బ్యాంక్ ఇలాంటివి మనకు జిఎస్టీ అకౌంటు. ఈ కామర్స్ బిజినెస్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో మాత్రమే మనం ఆన్లైన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ బిజినెస్ అనేది మనం లైక్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో బై చేసుకుంటుంటాం కదా, అలానే ఈ కామర్స్ బిజినెస్ బట్టలు, మన క్లాత్ వేసుకునే బట్టలు కానీ, ఏదైనా చైన్స్ కానీ, ఏదైనా బ్యూటీ లేకపోతే కాస్మెటిక్స్, ఇంకేదైనా కానీ ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మొచ్చు. ఈ కామర్స్ బిజినెస్ వల్ల చేస్తున్న ప్రతి ఒక్కరు కొన్ని వేలల్లో, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇది మనకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి. తక్కువ అని కాదు, ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేసుకున్న బిజినెస్ అంటే ఈ కామర్స్ బిజినెస్తో చాలామంది చిన్నగా స్టార్ట్ చేసి ఒక్కొక్కరు ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. మనం కూడా నేను ఒక 3-4 months అవుతుంది అంటే డేటా చాలా అనాలిసిస్ చేస్తున్నా. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్ అనేది ఇప్పుడు చాలామందికి మనకు తెలీదు. చాలామందికి తెలియకపోవడం వల్ల మనం డబ్బులు సంపాదించలేం. అలాగే మనం ఫ్యూచర్లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా కూడా ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు చాలా డౌట్ ఉంటుంది, ఎలా అప్లోడ్ చేయాలి, ఏమేమి ప్రాసెస్ ఉంటుంది అని. ఆ వీడియో మనం రాబోయే వీడియోలో చెప్తున్నాం. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతి వీడియో చేస్తున్నా కాబట్టి మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ప్రతి వీడియో చేసినప్పుడు మీకు నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు కూడా ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కామర్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం జిఎస్టీ అవి ఇవి తీసుకొని, మనకు జిఎస్టీ అనేది ఈ షాపిఫై తెలుసు కదా, అందులోనే ఈ కామర్స్ బిజినెస్ చాలామంది ఇప్పుడు మన కస్టమర్స్ లేరు కాబట్టి మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి ప్లాట్ఫామ్లో మనం డీలింగ్ చేసుకోవచ్చు. సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనం ప్రతి ఒక్కటి కూడా అందులో చేసుకోవచ్చు. అండ్ ఈ సెల్లర్ అకౌంట్ ఎలా అంటే మనకు కొన్ని ఉంటుంది. ఇప్పుడైతే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ సెల్లర్ అకౌంట్ అనేది మనకు ఎలా అంటే జిఎస్టీ అవసరం ఉంటుంది. కానీ మీషోలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు జిఎస్టీ లేకుండా కూడా మనం సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ వీడియో ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలంటే తక్కువ ఇన్వెస్ట్తోని ప్లస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది ఈ కామర్స్ మాత్రమే ఉంటుంది. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కంటెంట్ చెప్పండి.